యాగంటి శివుడు అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చిన తొలి ప్రాంతం. ఈ స్థల పురాణాల ప్రకారం అగస్త్య మహాముని భారతదేశ యాత్రలో భాగంగా ఈ యాగంటి అనే ప్రాంతానికి వచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. విగ్రహాన్ని చెక్కే క్రమంలో స్వామి కుడికాలు బొటనవేలు విరిగిపోయింది. హిందూ శాస్త్రాల ప్రకారం విరిగిన విగ్రహాలకు పూజించరు కాబట్టి ఇక్కడే ఉన్న ఒక గుహలో ఆ విగ్రహాన్ని పెట్టి ఇలా ఎందుకు జరిగింది అని శివుడిని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై అగస్త్య మహామునితో ఇలా అన్నాడు: ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉంది. ఇక్కడ గంగాదేవి ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో శివాలయానికి మాత్రమే స్థానం ఉంది అని వెంకటేశ్వరుడు తలిచాడు. అందుకే ఇలా అయ్యింది అని చెప్పాడు. అప్పుడు అగస్త్య మహాముని శివుడిని ఇలా కోరాడు: స్వామి, హిందూ దేశంలో ఎక్కడా లేనట్టుగా ఇక్కడ తమరు ఆది దంపతులుగా కొలువై ఉండాలి అని కోరాడు. అలా ఇక్కడ శివపార్వతులిద్దరూ స్వయంభుగా వెలిశారు. అందుకే ఈ ఆలయాన్ని అర్ధనారీశ్వర ఆలయం మరియు శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం అని అంటారు.